ఎక్కడికి వెళ్తున్నాము? విజయవాడ హైందవ శంకరామంకు. ఎక్కడికి వెళ్తున్నాం కదా? దేనికి? హిందూ దేవాలయాలను హిందువులకే అప్పగించాలి. ఇది మన ఆలోచన, ఆశయం. దానికోసం పోతున్నాం. ఎందుకంటే ఈరోజు హిందూ దేవాలయాల్లో భక్తులు హుండీలో డబ్బులు వేస్తారు. ఆ డబ్బుల పైన అధికారం ఎవరికి పోతుంది? ప్రభుత్వానికి పోతుంది. మనం వేసేది ఎందుకు? మన దేవాలయం అభివృద్ధి చెందాలా, మన సంస్కృతి అభివృద్ధి చెందాలా, మిగతా హిందూ దేవాలయాలన్నీ అభివృద్ధి చెందడానికని మనం వేస్తున్నాం. తిరుపతికి పోయినప్పుడు స్వామికి మొక్కేది ఆ విధంగానే వేస్తున్నాం. ఎక్కడికి పోయినా అట్లనే వేస్తున్నాం. అయితే ఆ డబ్బుల పైన పెత్తనం వచ్చేసి ప్రభుత్వాన్ని. పోనీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన డబ్బులు తీసుకొని మిగతా మతాల వాళ్లకు, వాళ్ళ ముల్లాలకు, వాళ్ళ ఫాదర్స్కు, వాళ్లకు నెలకు 15,000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. మన డబ్బు మన పూజారులకు ఇవ్వకుండా మన దేవాలయాలు, ఎన్నో దేవాలయాలు పడిపోయి హీన స్థితిలో ఉన్న దేవాలయాలను రక్షించకుండా ఆ డబ్బులు ప్రభుత్వ అజమాయిషీలో దాన్ని వాళ్ళు ఇష్టం వచ్చేట్లు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మనం సరే, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు పరిపాలిస్తారనే తర్వాత ఫస్ట్ మన దేవాలయాలు, మన ధార్మిక సంస్థలకే ఇవ్వాలా. ఇస్తే ఆ ధార్మిక సంస్థల వల్లనే మొత్తం దేశంలో ఉన్న ప్రతి గుడిని కూడా మనం అభివృద్ధి చేసుకుంటాం అనే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా హైందవ శంకరావం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది. అయితే ప్రారంభంలోనే ఒక పెద్ద ఉవ్వెత్తున లాగా వందల బస్సులు, వేల కార్లు, ఆడ పోలీసు కూడా మొత్తం అక్కడే కూర్చొని ఎలా కంట్రోల్ చేయాలని చూస్తున్నారు, ఏ సమస్య రాకుండా. అంటే హైందవ చైతన్యము ఈరోజు వచ్చింది. ఆ హైందవ చైతన్యం ఇన్నాళ్ళు మరుగున పడినది, ఈరోజు వచ్చింది. మన బలం చూపిస్తాము, దేవాలయాలను ప్రభుత్వం నుంచి రక్షిస్తాం, విముక్తి చేస్తాం. కాబట్టి మన అందరి సహాయ సహకారాలు, మన యొక్క శక్తియుక్తులు అన్నీ ఉపయోగించుకొని మనం ఈరోజు అక్కడికి వెళ్తున్నాం. మన బల ప్రదర్శన చేస్తున్నాం. హైందవ శంకరావం యొక్క ఉద్దేశాన్ని చూపిస్తున్నాం. భారత్ మాతా కీ జై.